హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ హర్ష. ఈరోజు వన్ ఆఫ్ మై ఫేవరెట్ రెసిపీతో మళ్ళీ మీ ముందుకొచ్చేసాం. మీకు ఇది చూస్తుంటే ఈ పాటికి అర్థమయ్యే ఉంటది గదా! అవునండి. ఇదొచ్చేసరికి గోంగూర చికెను. చాలా చాలా టేస్టీగున్న ఈ గోంగూర చికెను చూస్తుంటే మీకు నోరూరిపోతుంది కాదు. ఎంతో కలర్‌ఫుల్‌గా ఉన్న ఈ గోంగూర చికెను టేస్ట్ వైస్‌గా కూడా సూపర్‌గుంటుంది. మీరు మునిపెన్నడూ తినకపోతే కంపల్సరీగా ఒక్కసారి ట్రై చేయండి. దీన్ని ప్రిపేర్ చేసిన దానికన్నా నెక్స్ట్ డే తింటే ఇంకా బావుంటుంది. గోంగూర కన్నా పులుపు మొత్తం చికెన్‌కి బాగా పట్టేసి, మంచిగా చికెన్ మాగిపోయి టేస్టీగా ఉంటుంది. మాక్సిమం మనం గోంగూరని సెపరేట్‌గా ప్రిపేర్ చేసుకుంటాం. అదేవిధంగా చికెన్‌ని సెపరేట్‌గా ప్రిపేర్ చేసుకుంటాం. కానీ ఈ రెండిటి కాంబినేషన్‌లో ప్రిపేర్ చేసిన ఈ గోంగూర చికెన్‌ని రైస్ కాంబినేషన్‌లో గాని, బిర్యానీ కాంబినేషన్‌లో గాని, అదేవిధంగా చపాతీ, పుల్కా ఐటెమ్ ఏదైనా గాని చాలా పర్ఫెక్ట్‌గా సెట్ అవుతుంది. మంచి గ్రేవీగా ఉన్న స్పైసీ టేస్టీ గోంగూర చికెన్‌ని తినాలనుకుంటే కంపల్సరీగా వీడియోని ఫాలో అయ్యి, ఒక్కసారి ప్రిపేర్ చేసుకొని తినండి. మీకే అనిపిస్తుంది గోంగూర చికెన్ రుచి ఏంటనేది. ఇంకెందుకు ఆలస్యం ఎలా ప్రిపేర్ చేయాలో తెలుసుకుందాం. ఇంకా లేట్ చేయకుండా కిచెన్‌కెళ్ళిపోదామా? ఈ గోంగూర చికెన్ కర్రీ ప్రిపేర్ చేయడానికి నేనిక్కడ ముప్పావు కేజీ వరకి చికెన్ తీసుకున్నాను. అది కూడా చాలా నీట్‌గా క్లీన్ చేసేసుకొని, ఈ విధంగా మీడియం పీసెస్‌గా కట్ చేసుకొని రెడీ చేసుకున్నాను. గోంగూర చికెన్ కర్రీలో చికెన్‌ని మ్యారినేట్ చేసుకోవాలి. సో, దానికోసం నేను హాఫ్ స్పూన్ వరకి పసుపు, 1 స్పూన్ సాల్ట్, 2 స్పూన్స్ వరకి రెడ్ చిల్లీ పౌడర్‌ను యాడ్ చేసుకొని, ఇప్పుడు చికెన్‌కి బాగా మిక్స్ చేయాలి. ఒక హాఫ్ అన్ అవర్ పాటు దీన్ని మనం సైడ్‌కి పెట్టేస్తే, మనం యూజ్ చేసిన ఈ ఇంగ్రీడియెంట్స్ అంతా చికెన్‌కి మంచిగా పట్టేస్తాయి. ఈ విధంగా మ్యారినేట్ చేసుకున్న చికెన్‌తో మనం చికెన్ కర్రీ ప్రిపేర్ చేస్తే, చికెన్ చాలా వరకి సాఫ్ట్‌గా కుక్ అయిపోయి చాలా బావుంటుందండి టేస్ట్ వచ్చేసరికి. సో, నేనైతే మాత్రం ఇక్కడ ఫైనల్‌గా అన్ని ఇంగ్రీడియెంట్స్‌ని బాగా మిక్స్ చేసేసి, ఇదిగోండి ఈ విధంగా అయితే రెడీ చేసుకున్నాను. ఇప్పుడు నేను హాఫ్ అన్ అవర్ పాటు దీన్ని సైడ్‌కి పెట్టేసుకుంటున్నాను. ఇంకా మన సెకండ్ ఇంగ్రీడియెంట్ వచ్చేసరికి గోంగూర. సో, ఇక్కడ నేను గోంగూరని గ్రేవీగా ప్రిపేర్ చేయాలి. ఇక్కడ నేనొచ్చేసరికి 2 కట్టల వరకి గోంగూరని అది కూడా లేతగా ఉన్న గోంగూర తీసుకున్నాను. సో, దీన్ని బాగా కడిగేసుకొని, ఇంకో ప్రెషర్ కుక్కర్‌లో మనం క్లీన్ చేసుకున్న ఈ గోంగూరని యాడ్ చేసుకోవాలి. ఈ చికెన్ గోంగూర కాంబినేషన్‌లో ప్రిపేర్ చేసిన ఈ కర్రీ వచ్చేసరికి, మనం గ్రేవీని ముందుగానే ప్రిపేర్ చేసుకుంటాం. సో, దానికోసమే ఈ గోంగూరని కుక్ చేసుకోవాలి. ఇందులోకి 1 స్పూన్ సాల్టు, ఇంకొక 1 స్పూన్ వరకి రెడ్ చిల్లీ పౌడర్‌ని యాడ్ చేసుకుంటాం. ఈ గోంగూర మనకి కుక్ అవ్వడం కోసం ఎక్కువ వాటర్ ఏం పట్టదండి. సో, అందుకోసం అని చెప్పి జస్ట్ చిటికెడు వాటర్‌ని ఇందులోకి యాడ్ చేసుకొని, ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్‌లో కుక్ చేసుకోవచ్చు. అందులోను మనం తీసుకున్న లేత గోంగూర కాబట్టి చాలా ఫాస్ట్‌గా అయితే కుక్ అయిపోయింది ఇక్కడొచ్చేసరికి. ఇక్కడ కుక్కర్ స్టీమ్ అంతా పోయేంత వరకి వెయిట్ చేసి, గోంగూర ఎలా ఉడికిందో చెక్ చేస్తే, ఇక్కడొచ్చేసరికి గోంగూర చాలా బాగా మెత్తగా అయితే అయిపోయిందండి. అందుకోసం అని చెప్పి మరీ మెత్తగా మనం స్మాష్ చేసుకోవసరం లేదు. కొంచెం కచాపిచా ఉండేలాగా స్మాష్ చేసుకుందాం. మనం తీసుకుంది లేత గోంగూర గాబట్టి ఎక్కువ టైం ఏం పట్టలేదు కుక్ అవ్వడం కోసం. సో, ఇంక దీన్ని మనం సైడ్‌కి పెట్టేసుకొని, నెక్స్ట్ నేనొచ్చేసరికి ఇక్కడ 4 వరకి ఆనియన్స్‌ని, 2 వరకి టొమాటోస్‌ని, 5-6 వరకి గ్రీన్ చిల్లీస్‌ని, కొంచెం కొత్తిమీరని తీసుకొని, మనకి ఏ విధంగా కావాలో ఆ విధంగా ఈ వెజిటబుల్స్ మొత్తాన్ని కట్ చేసుకొని సైడ్‌కి పెట్టుకుంటున్నాను. ఇప్పుడు ఒక పాన్ పెట్టుకొని, అందులోకి సరిపడేంత ఆయిల్‌ని వేసుకోవాలి. ఆయిల్ కాస్త హీట్ అవ్వంగానే ఇందులోకి 2 వరకి బిర్యానీ ఆకుల్ని వేసుకుంటున్నాం. ఈ ఆకుల్ని జస్ట్ 2 మినిట్స్ పాటు లో ఫ్లేమ్‌లో పెట్టుకొని వేడి చేసుకోవాలి. అప్పుడే మంచి స్మెల్ రిలీజ్ అవుతుంది. తర్వాత మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న 4 వరకి ఆనియన్స్‌ను ఇందులోకి యాడ్ చేసుకొని, మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకి వేయించుకోవాలి. ఇక్కడ మనం ఆనియన్స్‌ని ఫ్రై చేసుకోవడం వల్ల ఆనియన్స్‌కి ఉన్న పచ్చి వాసన పోయి కర్రీ మంచి వాసన వస్తుంది. అదే విధంగా కర్రీకి మంచి గ్రేవీ కూడా వస్తుంది. సో, ఇప్పుడు చూడండండి ఒక్కసారి ఆనియన్స్ అయితే ఆల్మోస్ట్ మనకి ఫ్రై అయిపోతుంది. నేనిక్కడ మీడియం ఫ్లేమ్ పెట్టుకున్నాను గాబట్టి కొంచెం టైం తీసుకుంటుంది. అలాగే ఎక్కడ ఆనియన్స్ మనకి మాడిపోకుండా ఈ విధంగా అటు ఇటు కలుపుకుంటా ఉండండి. ఫైనల్‌గా అయితే మనకి ఆనియన్స్ రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న గ్రీన్ చిల్లీస్‌ని కూడా యాడ్ చేసుకొని, ఇంకొక 5 మినిట్స్ పాటు మనం మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని కుక్ చేసుకుందాం. ఇంకా ఈ వేగుతున్న ఆనియన్స్‌లోకి అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని 1 ½ స్పూన్ వరకి వేసుకుంటున్నాను. అప్పటికప్పుడు అని ఎందుకంటున్నానంటే, మనకి నాన్ వెజ్ ఐటెమ్ ఏదైనా సరే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్‌గా ఉంటే దాని టేస్ట్ చాలా బావుంటుంది. ఇక్కడొచ్చేసరికి ఆనియన్స్ కానీ, అదే విధంగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా చాలా పర్ఫెక్ట్‌గా కుక్ అయిపోయినియి. చూసారు కదా! మంచి కలర్‌లో అయితే ఫార్మ్ అయిపోయినియి.
ఇందులోకి మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్‌ని యాడ్ చేసుకుందాం. ఇక్కడ మీరు చికెన్ చూసినట్టయితే ప్రతి చికెన్ పీస్‌కి కూడా మనం యూజ్ చేసిన కారం గాని, గరం మసాలా గాని, అదే విధంగా సాల్ట్ కూడా అన్నీ చాలా పర్ఫెక్ట్‌గా పట్టేసాయి. ఈ విధంగా అయితే చికెన్‌ని మధ్య మధ్యలో అటు ఇటు కదుపుకుంటా ఉండాలి. అప్పుడే చికెను ప్యాన్‌కి స్టిక్ అవ్వకుండా ఉంటుంది. ఇంకా మనకి కొంచెం సేపు తర్వాతయితే చికెన్ నుంచి వాటర్ రిలీజ్ అయిపోయి చికెన్ చాలా వరకి సాఫ్ట్‌గా కుక్ అయిపోతుంది. చూసారు కదండీ! వాటర్ ఎలా రిలీజ్ అవుతున్నాయో, ఇలా రిలీజ్ అయిన వాటర్ మొత్తం డ్రై అయ్యేంత వరకి మనం చికెన్‌ని కుక్ చేసుకుంటాం. ఈ గోంగూర చికెన్ కర్రీ వచ్చేసరికి ఇందులో మనం చికెన్‌ని సెపరేట్‌గా ప్రిపేర్ చేసుకుంటాం. అదే విధంగా గోంగూరను కూడా సెపరేట్‌గా కుక్ చేసుకుంటాం. ఇలా సెపరేట్‌గా కుక్ చేసుకున్న ఈ రెండిటిని మంచిగా మిక్స్ చేసుకొని చికెన్ గోంగూర రెసిపీని ప్రిపేర్ చేస్తాం. అందులో కొన్ని ఎక్స్‌ట్రా స్పైసెస్ కూడా యాడ్ చేయాల్సొస్తుంది. సో, ఆల్మోస్ట్ రిలీజ్ అయిన వాటర్ మొత్తం డ్రై అయిపోయింది. ఇప్పుడు ఇందులోకి 2 వరకి కట్ చేసుకున్న టమాటోస్‌ని కూడా యాడ్ చేసుకోవాలి. ఈవెన్ డైరెక్ట్‌గా టమాటోస్‌ని యాడ్ చేయకపోయినా టమాటో ప్యూరీ ప్రిపేర్ చేసుకొనైనా యాడ్ చేసుకోవచ్చు. టమాటోస్ చికెన్‌కి యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు ఇంకొకసారి బాగా మిక్స్ చేసుకుంటాం. మిక్స్ అయిన తర్వాత లిడ్‌తో కవర్ చేసేసుకొని ఈ టమాటోస్ మగ్గేంత వరకు ఉడికించుకోవాలి మీడియం ఫ్లేమ్‌లో పెట్టి. చూసారు కదండీ! మనకి టమాటోస్ అయితే మగ్గిపోయినియి. ఇంకా ఇందులోకి 1 గ్లాస్ వరకి ఎక్స్‌ట్రా వాటర్‌ని యాడ్ చేసుకుంటున్నాం. అదే విధంగా దీంట్లోకి సాల్ట్ గాని, లేకుంటే కారం గాని సరిపోకపోతే మన టేస్ట్‌కి సరిపడేంత సాల్ట్‌ని గాని, కారం గాని ఎక్స్‌ట్రా యాడ్ చేసుకోవచ్చు. వాటర్‌ని యాడ్ చేసుకున్న తర్వాత ఇంకొకసారి బాగా మిక్స్ చేసుకొని ఈ విధంగా చికెన్‌ని కుక్ చేసుకోవాలి. చూసారు కదండీ! మనకి చికెన్ వచ్చేసరికి ఎలా ఉడికిపోతుందో, అదే విధంగా ఆయిల్ రిలీజ్ అయ్యేంత వరకి మనం చికెన్‌ని కుక్ చేసుకుంటాం. ఇప్పుడు ఇందులోకి తరిగి పెట్టుకున్న కొత్తిమీరని కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత ఇంకొక 2 మినిట్స్ పాటు కుక్ చేసుకుంటా ఉంటే అప్పుడు దానికున్న ఆయిల్ మొత్తం రిలీజ్ అయిపోయి ఈ విధంగా పైన తేలుతుంది. అప్పుడు మనకి చికెన్ బాగా ఉడికినట్టు అర్థం. ఈ విధంగా చికెన్ ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది. ఇంకా ఇందులోకి మనం ఆల్రెడీ మెదిపి పెట్టుకున్న గోంగూరను కూడా యాడ్ చేసుకుంటున్నాం. గోంగూర యాడ్ చేసిన తర్వాత ఒక 10 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని ఉడికించుకోవాలి. అప్పుడైతేనే గోంగూరకున్న పులుపు చికెన్‌కి పడుతుంది. చికెన్‌కున్న స్పైసీ గూడా గోంగూరకొస్తుంది. ఈ రెండిటి కాంబినేషన్‌లో మంచి గ్రేవీగా చికెన్ గోంగూర అయితే రెడీ అవుతుంది. చికెన్ గోంగూరని మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని కుక్ చేసుకుంటా ఉంటే ఈ విధంగా మనకి ఆయిల్ అయితే రిలీజ్ అవుతుంది. అదే విధంగా మంచి గ్రేవీ గూడా ఫార్మ్ అయిపోతుంది. చికెన్ గోంగూర ఈ విధంగా గ్రేవీగా ఉంటేనే టేస్టీగా ఉంటుందండి. అందుకని గ్రేవీగా ఉన్నప్పుడే మనం ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. దానికంటే ముందు ఇంకా ఫైనల్ టచప్‌గా కొంచెం గరం మసాలాని, అదే విధంగా కొంత ధనియాల పౌడర్‌ని గూడా యాడ్ చేసుకొని, ఇంకొక 1 మినిట్ పాటు కుక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటాం. గోంగూర పుల్లగా ఉండడం వల్ల మనకి ఎంత కారం వేసినా గానీ అంత స్పైసీగా అనిపించదు. అందుకే ఈ కర్రీలో దగ్గరగా 6 స్పూన్స్ వరకి కారంనైతే వేసుకున్నాము. అదే విధంగా గ్రీన్ చిల్లీస్‌ని గూడా యాడ్ చేసుకున్నాం గదండీ! సో, ఫైనల్‌గా అయితే మనం వెయిట్ చేస్తున్న చికెన్ గోంగూర అయితే రెడీ అయిపోయింది. చూసారు గదండీ! చూస్తుంటే నోరూరిపోతుంది కదూ! ఇది వేడిగా ఉన్నప్పుడు కన్నా కొంచెం చల్లారిన తర్వాత వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటే దాని టేస్ట్ అయితే మాత్రం చాలా బావుంటుందండి. ఈ గోంగూర చికెన్ వచ్చేసరికి మా కృష్ణా గోదావరి జిల్లాలో చాలా ఫేమస్. చూసారు గదండీ! నోరూరిపోయే చికెన్ గోంగూర రెడీ అయిపోయింది గదా! ఇంకెందుకు ఆలస్యం? ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే కంపల్సరీగా మీరు ఈ వీడియోని ఫాలో అవుతూ చికెన్ గోంగూర రెసిపీని ప్రిపేర్ చేయండి. అదే విధంగా మీ ఫ్యామిలీ మెంబర్స్‌తో కలిసి మంచిగా ఎంజాయ్ చేయండి.